72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో గురువు ద్వితీయ భావంలోకి, తమ రాశి నుండి ద్వితీయ భావంలోనికి మారుతున్నాడు. అలాగే ప్రధాన గ్రహములైన శని 10వ ఇంట్లో, రాహువు 9వ ఇంట్లో, కేతువు 3వ ఇంట్లో ఉంటారు. ఈ విధమైన, అలాగే మిగిలిన గ్రహాలు మారుతూ ఉంటాయి అనుకోండి. అయితే ఈ విధమైన సంచారాన్ని మనము పరిశీలిస్తే కనుక ఈ మిథున రాశి జాతకులకు చాలా రోజులుగా ఆగిపోయి ఉన్న పనులు అనేవి ముందుకు కదులుతాయి. ఇప్పటివరకు ఆబ్స్టకిల్ ఆగుతూ ఉన్న ఈ పనులు ఏదో ఒక కారణం వల్ల అవి క్లియర్ అవుతాయి. పనులు సక్సెస్ఫుల్ గా ముగింపబడతాయి. అలాగే ఆర్థిక పరమైన వెసులుబాటు అనేది చాలా చక్కగా కనబడుతుంది. ఏ పని చేసినా అది సక్సెస్ వైపు వెళుతుంది. ఇది కొంచెం పాజిటివ్ విషయము మిథున రాశి జాతకులకు. అలాగే ఇక్కడ మనము శని, రాహువులను, కేతువును కూడా పరిశీలిస్తే గనక మనము అంటే ఇక్కడ మిథున రాశి జాతకులు, ఈ మిథున రాశి జాతకులు చాలా తీవ్రమైన, కఠోరమైన శ్రమ చేయాలి. మనము భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన ఒక ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగా తీవ్రమైన, కఠోరమైన శ్రమ చేయాలి. ఈ గ్రహ స్థితి దీన్ని సూచిస్తుంది. ఆ విధంగా చేస్తే కనుక భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. మిథున రాశి రాశి జాతకులకు రాబోయే సంవత్సర కాలం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా ప్రీ ప్లాన్డ్ గా ముందుకు వెళితే కనుక. ఇక ఈ మిథున రాశి జాతకులకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది ఈ మాసంలో. కుటుంబ సౌఖ్యంతో పాటు ఆరోగ్యం కూడా చాలా చక్కగా సహకరిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ మాసంలో చాలా చక్కగా ఉంటుంది. చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో, ప్రాజెక్టులే అనుకోండి, పనులే అనుకోండి, సకాలంలో పూర్తి అవుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు అనేవి అందుతాయి చేతికి. ఈ విధంగా చూసుకున్నా కూడా ఈ మిథున రాశి జాతకులకు అనుకూలంగా కనబడుతుంది ఈ జూన్ మాసము. కాకపోతే నేను ఇంతకుముందే చెప్పినట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అయిపోతున్నాయి కదా పనులు, ఒక 2 గంటలు కష్టపడితే ఈ రోజు టార్గెట్ అయిపోతుంది, లేదా ఒక వారం రోజులు కష్టపడితే ఈ నెలకు సంబంధించిన పని అయిపోతుంది అని అనుకొని, అంటే గ్రహస్థితుల వల్ల ఇలా అవుతుంది. అది అలా అనుకొని మిగిలిన టైం అంతా వృధా చేయకండి. ఆ మిగిలిన టైంలో కఠోర శ్రమ, కఠోర సాధన చేయండి. దేనికి సంబంధించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం సానుకూలంగా ఉండాలంటే ఇప్పుడు గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి కాబట్టి ఆ మిగిలిన సమయంలో మీరు ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. ఇది మిథున రాశి జాతకులకు ముఖ్య సూచన. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళతో కూడా చక్కటి అనుబంధాలు అనేవి ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా సక్సెస్ అనేది కనబడుతోంది. ఆరోగ్యం విషయంలో కూడా పెద్దగా చికాకులు అయితే ఏం కనబడట్లేదు. ఏమైనా లాంగ్ లాస్టింగ్ పాతవి ఏవైనా ఉంటే అవి కంటిన్యూ అవుతాయేమో తప్ప కొత్తగా రావటము లేదా కొత్తగా పెద్దగా ఇబ్బంది పెట్టేవి రావటం అలాంటివి అయితే ఏం కనబడట్లేదు. ఇవి ఆల్రెడీ ఉన్నవి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ మిథున రాశి జాతకులకు మొత్తంగా చూసుకుంటే ఈ మాసము అనుకూలంగా కనబడుతుంది. ఈ మిథున రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో ఏవైనా కొత్త ప్రయోగాలు ఏమైనా చేయాలనుకున్నా కూడా, లేదా కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా, ప్రయోగము అంటే నేను హయ్యర్ లెవెల్ స్టూడెంట్స్ గురించి చెప్పాను, పిహెచ్డి స్టూడెంట్స్, స్కాలర్స్ గురించి, వారి గురించి మాట్లాడాను.
ఏదైనా కొత్తవి చేయాలి అనుకుంటే, లేదా కొత్త ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఈ మాసము చాలా అనుకూలమైన మాసము. కాబట్టి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ప్రొఫెషనల్ గా, వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా, వ్యాపార విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులు ఈ వారము శివారాధన, ఈ వారం కాదు ఈ మాసం మొత్తం కూడా శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తోంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వ పుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.